పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మొండెంకల్లు గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగేలా ఒక ప్రణాళికాబద్ధంగా పథకాలను రూపొందించి వాటిని ఈ 5 సంవత్సరాలలో 99% నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే మన దేశంలోనే పేద ప్రజలను ఉన్నత స్థాయిలో చూడాలనే సంకల్పం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు. అలాగే ఇటువంటి నిస్వార్థ పరిపాలన ఇంకా మనకు కావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలని ప్రతి ఒక్కరిని కూడా కలిసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలు తీరాలంటే ఏం చేస్తే కష్టాలు తీరుతాయి, ఏం చేస్తే పేదవాళ్ళు వాళ్ళ పేదరికం నుంచి బయటపడతారు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగుతాయి అని చెప్పి ఆయన చూసి ఒక ప్రణాళిక రచించుకొని 2019లో పేదల కష్టాలు తీరే విధంగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టోనైతే ప్రజల ముందుకు పెట్టి ఎలక్షన్కి వెళ్ళి 151 సీట్లను సంపాదించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు పరుస్తారని నమ్మి 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా 99% హామీలను నెరవేర్చి ఈ దేశంలోనే 99% హామీలు నెరవేర్చి